SHO AP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగికి సామాజిక బాధ్యత కూడా తోడైతే కనుక మనం మెరుగైన సమాజాన్ని పొందవచ్చు. ఓవైపు రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రయాణికుల వాహన చోదకుల భద్రతను కాపాడుతూ మరోవైపు ఆరోగ్య భద్రత కూడా కృషి చేస్తున్నారు డాక్టర్ భువనగిరి శ్రీకృష్ణవేణి గారు. ఈరోజు వారు మనతో ఉన్నారు. ఈరోజు ముఖాముఖి కార్యక్రమం వారితోనే. శ్రీకృష్ణవేణి గారు నమస్తే అమ్మ. నమస్తే అండి. మేడం, నేడు పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ బారిన పడుతున్నారు. అసలు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ బారిన పడటానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మనకి వినా దైన్యమైన జీవితం అనాయాసన మరణం అని చెప్పారు పెద్దలు. దైన్యత్వం లేని జీవితం అంటే శుభ్రంగా టైంకి తినటము, టైంకి పడుకోవటము, మనకేదైతే పని అసైన్ చేయబడిందో ఆ పని చేసుకోవటము. మరి ఇటువంటి వాతావరణంలోంచి ఈరోజు ఎవరిని చూసినా ఏదో ఒక సమస్య చెప్తున్నారు. తలనొప్పినో, థైరాయిడ్నో, లేకపోతే డైజెస్టివ్ డిజార్డర్స్నో, గ్యాస్ ప్రాబ్లమ్ అనో చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మనకి జీవనశైలి వైవిధ్యాల వల్ల వస్తున్నటువంటి రుగ్మతలు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాము. వీటికి కారణం ఏంటంటే ప్రధానంగా జంక్ ఫుడ్స్ తింటము, తినాల్సినవి తినకపోవటము, తినకూడనివి తింటము, శారీరక శ్రమ లేకపోవటము, ఇవన్నీ కలిపితే మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. ప్రధాన కారణము మనకి కెమికల్స్ వేసినటువంటి కూరగాయలు, ఆహార ధాన్యాలు తింటము, టైంకి మించి పడుకోవటము, అలాగే ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్స్ చూడటము, టీవీ చూడటము, భౌతిక శ్రమ లేకపోవటం, ఇవన్నీ కారణాలండి. మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇవాళ రేపు ఎక్కువ జంక్ ఫుడ్స్ తింటున్నారని చెప్పేసి. ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ నుంచి బయటపడటానికి కొంతమంది ఆరోగ్యం పట్ల అవగాహన గల వాళ్ళు సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుందండి. సో దీనిపై మీ అభిప్రాయం ఏమిటి మేడం? సేంద్రియ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, ఆహార ధాన్యాలు పండించుకోవటం అనేది మనకి అనాదిగా ఉంది మన దేశంలో. వృక్షాయుర్వేదం అని చెప్పింది మనకి. అలాగే మనకి ఈ పంచపత్ర కషాయాలు, దశపత్ర కషాయాలు, జీవామృతం, ఘనజీవామృతం, ఇవన్నీ ఏంటంటే మనకి పంచభూతాల్లోంచి వచ్చినటువంటి మెటీరియల్స్తోనే తిరిగి మనం మొక్కల్ని అభివృద్ధి చేయటం, మన ఆహార పదార్థాల్లో క్వాలిటీ ఇంప్రూవ్ చేయటము. కాబట్టి ఈ సేంద్రియ పద్ధతుల్లో పండించినటువంటి ఆహార ఉత్పత్తుల వల్ల మనకి శరీరానికి పూర్తిగా స్వస్థత చేకూరుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకేమవుతుంది, మనం బయట కొన్నవి వాడుతుంటే అవి వండుతుంటేనే మనకు అందులోంచి ఒక రకమైనటువంటి ఫెర్టిలైజర్ వాసన వస్తుంది. కూరకి దాని సహజమైనటువంటి సువాసన రావాలి అంటే ప్రతి దాంట్లోనూ కొన్ని ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దాని సహజ సుగంధాన్ని ప్రతి కూరగాయ, ఆకుకూర, ఆహార పదార్థం వెదజల్లుతూనే ఉంటుంది మనం ఉడికించేటప్పుడు. కాబట్టి దేని తాలూకు ఫ్లేవనాయిడ్స్ అందులోంచి రిలీజ్ అయ్యి అది మనం తింటే మనకి సంపూర్ణ ఆరోగ్యము. కెమికల్స్ ఫెర్టిలైజర్స్ రూపంలోనో, పెస్టిసైడ్స్ రూపంలోనో వేసి ఆ వాసన వస్తూ ఉంటాయి. మనం చాలాసార్లు ఆకుకూరలు బయట తెచ్చుకుని వండుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం ఉన్నంతలో వాళ్ళ టెర్రస్ పైన, లేకపోతే కిటికీల పక్కన మగ్స్ లో కూడా ఈ మధ్య పెంచుతున్నారు. అందరికీ ఏంటంటే కిచెన్ గార్డెన్ అనేది ఈ రోజుల్లో కంపల్సరీ అయిపోయింది. అంటే కనీసం మనకి బెండకాయలు, టొమాటోలు, పుదీనాకు, మెంతికూర, కొత్తిమీర లాంటివి ఎవరింట్లో అయినా కిటికీలు ఉంటాయి, టెర్రస్ ఉంటుంది, బాల్కనీ ఉంటుంది, అక్కడ పండించుకుంటూ వాడుకోవటం. అలాగే ఈ ఉత్పత్తులు పెంచేటటువంటి రైతుల దగ్గర డైరెక్ట్గా కొనుక్కోవటము, వీటన్నింటి వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు, అన్ని అవయవాలు కూడా ఎంతో పరిపుష్టి చెందుతాయి సరైన న్యూట్రిషన్ వాటికి చేరటం వల్ల. వెరీ నైస్ మేడం. మనం ఆల్రెడీ వింటున్నామండి మేడం, కొన్ని దేశాల్లో నిషేధించిన పురుగు మందులు ఏవైతున్నాయో మన దేశంలో విరివిగా వాడటం జరుగుతుందని కూడా కొంతమంది చెప్తే విన్నానండి. ప్రభుత్వాలు ఈ దిశగా ముఖ్యంగా నడుం కట్టి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఏవైతే కనుక హామ్ చేసేటువంటి కెమికల్స్ని కానీ, ఫర్టిలైజర్స్ని కానీ బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడం. మరో ముఖ్య కారణం చెప్పారు మేడం, జంక్ ఫుడ్తో పాటుగా ఇంకో ప్రధాన కారణం ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడానికి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం మేడం. వృత్తిపరంగా కావచ్చు, లేదా ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు, కారణాలు చాలా ఉంటాయి మేడం. ఈ ఫిజికల్ యాక్టివిటీ సంబంధించి మేడం యోగా థెరపీ వలన చేకూరే ప్రయోజనాలు ఏంటి మేడం? దీంట్లో ఏ యోగా థెరపీలో ఏ అంశాలు ఇమిడి ఉంటాయి మేడం? యోగా థెరపీ అంటే మనకి పతంజలి అష్టాంగ యోగం అంటాము. అష్టాంగ యోగంలో ఏంటంటే మనకి దైహిక చికిత్సలు, మానసిక చికిత్సలు, ఆధ్యాత్మిక చికిత్సలు 3 ఉంటాయి. కాబట్టి మనకి ఆసనాలు, ప్రాణాయామం, అంటే యమ నియమాలు అనేవి సైకలాజికల్ హ్యాబిట్స్, అంటే పర్సనల్ హ్యాబిట్స్, సోషల్ హ్యాబిట్స్. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అష్టాంగ యోగం అంటాము.
ఇందులో యమనియమాలు మనం పర్సనల్ హ్యాబిట్స్, సోషల్ హ్యాబిట్స్ అని చెప్పుకున్నాం. అంటే మనం వ్యక్తిగతంగా సరైన యాటిట్యూడ్ కలిగి ఉండటము, అలాగే సమాజానికి మనం సమాజంలో నుంచి ఎన్నో సేవలు తీసుకుంటూ ఉంటాము. కరెంట్ అంటే, వాటర్ అంటే, లేదా ఆటో డ్రైవర్ అంటే, లేదా కిరాణా షాప్ అంటే, ఇవన్నీ మనం తీసుకుంటున్నటువంటి సేవలు. కాబట్టి ఇన్ని సేవలు మనం సమాజం నుంచి తీసుకుంటున్నప్పుడు తిరిగి సమాజానికి ఏం చేస్తున్నాము అని గుర్తుంచుకునేవన్నమాట. నియమాలంటే మన వ్యక్తిగతమైనటువంటి యాటిట్యూడ్, నియమాలంటే సోషల్ హ్యాబిట్స్, ఆసనాలంటే మనందరికీ తెలుసు ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా. అంటే ఇందులో ఏంటంటే మనకి బాడీ, మైండ్ అండ్ సోల్ మూడు కలిపి చేసేది ఆసనాలు. మనకి జిమ్కి వెళ్ళి మనం చేసేది కేవలం మజిల్ కి, స్కెలిటన్ కి, నర్వస్ సిస్టమ్ కి చేసేటటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్. యోగాలో ఏంటంటే బాడీ, మైండ్, సోల్ మూడింటి మీద దృష్టి పెట్టి మనం ఆసనాలు చేస్తాము. అలాగే ప్రాణాయామము, బ్రీతింగ్ వల్ల మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల, ప్రాణాయామాల వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ప్రతి కణానికి ఈ సెల్ మెటబాలిజం కరెక్ట్ గా జరిగేటట్టు, మైటోకాండ్రియా యాక్టివ్ గా ఉండేటట్టు మనకి ప్రాణాయామాలు చేస్తాయి. అలాగే ప్రత్యాహారము అంటే మనల్ని మనము ప్రపంచ పోకడల నుంచి నివారించుకొని మన యొక్క చిత్తాన్ని, చిత్తశుద్ధి అని అంటాం, మనం చిత్తాన్ని శుద్ధంగా పెట్టుకోవటము ప్రత్యాహారం అంటే. అంటే మనం ప్రపంచంలో బతుకుతూనే వ్యక్తిగతంగా మనము ఎట్లా పరిపుష్టి చెందాలి, మనమేంటి, నేనేంటి, నేనేం చెయ్యాలి అనే దానిపైన దృష్టి పెట్టుకుంటూ దానికోసం సమయం కేటాయించుకొని, అంటే ప్రపంచంలో చేయాల్సినవన్నీ ప్రపంచంలో చేస్తాము, కానీ మనకి మనం ఏం చేసుకోవాలి అనే దానిపైన ఫోకస్ పెట్టడానికి ప్రత్యాహారం అనే టెక్నిక్, అంటే డ్రాయింగ్ సెన్సెస్ ఫ్రమ్ ద వరల్డ్లీ యాటిట్యూడ్స్ అన్నమాట. అది ప్రత్యాహారము. అలాగే ధారణ అంటే మనం నేర్చుకున్నది, అధ్యయనం చేసింది, మనం చదువుకున్నది కానీ మనం విన్నది కానీ మననం చేసుకుంటూ మనము ఎక్కువ మెమరీలో రిటెన్షన్ చేసుకోవడానికి ధారణ అంటాము. దీనికి శ్రవణము, మననము, నిధిధ్యాసనము 3 అంగాలు ధారణలో. అంటే వినటము, విన్నది మననం చేసుకోవటము, దాన్ని మనము ధ్యాసలో పెట్టుకోవడం నిధిధ్యాసనము, దాన్ని మనం ఎప్పటికీ మైండ్లో పెట్టుకోవటం అన్నమాట. ధ్యానము, తర్వాత ధ్యానం అంటే మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏంటి, అన్నీ మనలో మనకుంటాయి, అయితే మనము ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఏ టెంపరీ మూమెంట్ అనుకుంటాం. అంటే నో మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఏ పర్మనెంట్ మూమెంట్. అంటే సుఖం కానీ, దుఃఖం కానీ, సంతోషం కానీ, పరాభవం కానీ, ఏవైనా, అంటే ప్రతి మనిషి జీవితంలో అనేక ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మూమెంట్ని దిస్ ఈజ్ ఎ టెంపరీ ఫేజ్, దిస్ విల్ పాస్ అవే, దిస్ ఈజ్ ఎ టెంపరీ ఫేజ్, దిస్ విల్ పాస్ అవే అనుకోవాలి. అంటే సంతోషాన్ని, దుఃఖాన్ని సమానంగా తీసుకుంటూ, మానాలని కరెక్ట్ గా తీసుకుంటూ, అంటే మనకి భగవద్గీతలో ఇదంతా పర్సనాలిటీ డెవలప్ చేయడానికి మనకి భగవద్గీత, అలాగే అన్ని రిలీజియస్ స్క్రిప్ట్స్ లోనూ ఇదంతా చెప్తారు. మనం ఇవన్నీ సుఖదుఖాలు, మానాలు సమానంగా తీసుకోవాలని చెప్తారు. కాబట్టి ఇవన్నీ మనం అలవాటు చేసుకుంటూ మన యొక్క మైండ్ని స్థిరత్వంగా పెట్టుకోవటానికి ధ్యానం అనేది ఎంతో సహకరిస్తుంది. అలాగే సమాధి, నిశ్చల స్థితి, అంటే ఎంతసేపైనా మనం ఏంటంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్తో మనము ప్రపంచంతో మనకు సంబంధం లేకుండా మన శరీరంలో జరిగేటటువంటి జీవక్రియలన్నీ వాటికి అవి ప్రకారం యోగ స్థితిలో జరుగుతూ ఉంటాయి. మన మైండ్, సోల్, బాడీ, మైండ్ అండ్ సోల్ వీటి యూనిఫికేషనే మనకి యోగా అంటాము. యోగా థెరపీ అంటే ఇవన్నీ పాటిస్తూ మనల్ని మనం సమస్థితిలో ఉంచుకోవటము. మరి ప్రత్యేకించి ఈరోజు మనము ఆరోగ్యము, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి శౌచక్రియల్లో మనకి షట్క్రియలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటి, ఓవరాల్ గా ఒక వ్యక్తి జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పతంజలి అష్టాంగ యోగము అన్ని దశల్లోనూ ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మనకి ఏది ఉపయోగపడుతుంది అంటే ATMB అంటాం, ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు, ఇవి పాటిస్తూ షట్క్రియలు అంటాము. షట్క్రియలు అంటే జలనేతి, సూత్రనేతి, జలధౌతి, వసధౌతి, కపాలభాతి, త్రాటకం. ఈ 6 మనం ఏంటంటే షట్క్రియలు అంటాము. ఇందులో జలనేతి వల్ల మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా బాగుపడుతుంది. అంటే కొమ్ము చెంబు అనేవాళ్ళు ఇంతకు ముందు, అంటే ఒక కొమ్ము చెంబులో సాల్ట్ వాటర్ లాంటిది పెట్టి రెండో ముక్కులోంచి పంపిస్తాం బయటికి. అలాగే తర్వాత యువతల ముక్కులోంచి అవతల ముక్కులోకి వాటర్ బయటకు వస్తుంది కొమ్ము చెంబుతో పోయటం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ త్రిపుటి అంటాము,
అంటే నోస్ నుంచి, కంటి నుంచి, చెవుల నుంచి, అన్నింట్ల నుంచి వచ్చేటటువంటి నర్వస్ జంక్షన్ ఉంటుంది. అక్కడ మనకి వాతం అనేది పెరిగిపోయి ఉంటుంది. అంటే రకరకాల స్థితుల్లో మనం ఉంటాము, రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాము, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. వీటన్నింటి నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని మనం కరెక్ట్ చేసుకోవడానికి జలనేతి ఉపయోగపడుతుంది. తర్వాత సూత్రనేతి అంటాం. సూత్రనేతి అంటే ఒక థ్రెడ్ ని ముక్కులోంచి పోనిచ్చి ఈ అంగుట్లోంచి నాలుక మీదుగా బయటకు చేసి దాన్ని చేస్తామన్నమాట. ఒక సైక్లింగ్ ప్రాసెస్ చేస్తాము. దానివల్ల కూడా అక్కడ ఉన్నటువంటి నర్వ్ జంక్షన్ అంతా కూడా బాగా క్లియర్ అయిపోయి మనకి చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్తాం. మనము 2 ముక్కుల్లోంచి చేస్తాము, దాన్ని సూత్రనేతి అంటాము. ఈ 2 డస్ట్ ఎలర్జీకి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ క్లియరెన్స్కి, విజన్ ఇంప్రూవ్మెంట్కి బాగా ఉపయోగపడతాయి. తర్వాత జలధౌతి. జలధౌతిని గజకర్ణి అని కూడా అంటారు. అంటే ఏనుగు తొండంతో ఎట్లాగైతే నీళ్లు పీల్చి వదులుతుందో ఫోర్స్ గా, అలాగే మనం ఏంటంటే ఒక 8 నుంచి 10 గ్లాసుల వరకు నీళ్లు, అంటే మనకున్న సమస్యను బట్టి, ఎలర్జీని బట్టి అందులో వేసే మెటీరియల్ మారుతూ ఉంటుంది. అంటే గట ఒక 8 గ్లాసులో 10 గ్లాసులో నీళ్లు తాగేసి మళ్ళీ దాన్ని ఫోర్స్ఫుల్ గా మనం ఏంటంటే బయటికి కక్కటం, దాన్ని మనము గజకర్ణి అంటాం. ఏనుగు ఎలాగైతే వదిలేస్తుందో అలాగే మనం ఏంటంటే తాగే నీళ్ళన్నీ కూడా అంటే లోపల నుంచి, ఆహార నాళం కింద నుంచి కూడా లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఫోర్స్ఫుల్ గా. దీనివల్ల మనకి ఏంటంటే డైజెస్టివ్ డిజార్డర్స్, గ్యాస్ట్రైటిస్, ఇండైజేషన్ ఇవన్నీ కూడా బాగా క్లియర్ అవుతాయి. తర్వాత వస్త్రధౌతి. వస్త్రధౌతి అంటే అది మనం 7 అడుగుల నుంచి 21 అడుగుల వరకు ఉన్నటువంటి సన్నటి నూలు వస్త్రాన్ని మనం ఏంటంటే నీళ్ళల్లో ఉడకబెట్టిన దాన్ని మింగటం వల్ల లోపల ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళి మనకి ఆమము అంటాము. అంటే ఆమము అంటే ఏంటంటే డైజెస్ట్ అయిపోయింది, డైజెస్ట్ అయిపోగా ఎక్స్ట్రా ఉన్నటువంటి అన్య పదార్థం అనేది మనకి లోపల పేగులకు అంటుకుని ఉంటుంది. దాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం బయటికి తీయాలంటే మన మహర్షులు, మహాయోగులు కనిపెట్టినటువంటి టెక్నిక్ వస్త్రధౌతి. కాబట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సాధనని బట్టి 7 అడుగుల నుంచి 2 అడుగులు పెంచుకుంటూ పోతాం. ఒక 6 నెలల్లో 21 అడుగులు చేసే వరకు దీన్ని మన యోగ శాస్త్రంలో ఈ టెక్నిక్ పెట్టారు. కాబట్టి మనకి సోరియాసిస్, క్రానిక్ ఆస్తమా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొన్ని లక్షల మంది మీద ఈ ప్రయోగాలన్నీ చేసి మన మహర్షులు, మహాయోగులు దీన్ని యోగ శాస్త్రంలో యోగ చికిత్సలు అనేటటువంటి అధ్యాయంలో దీన్ని పొందుపరిచారు. అలాగే త్రాటకము. త్రాటకము అనేది ఏంటంటే మనకి కళ్ళుని ఒక స్టాండర్డ్ యాంగిల్లో పెట్టి, అంటే మనకి లోపల ఉన్నటువంటి అన్ని నర్వ్స్ స్ట్రెచ్ చేసి ఒక దృష్టి మనం ఒక యాంగిల్లో చూడటాన్ని మనం త్రాటకము ఉంటాము. దీనివల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అలాగే పంచ జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి చాలా వరకు రుగ్మతలు నివారించబడతాయి. అలాగే కపాలభాతి. కపాలభాతి అనేది ఏంటంటే మన నుదురు బాగా భాషించడానికి ఏం చేయాలి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇంటర్నల్ సిస్టమ్ మొత్తం బాగుండాలి. అంటే క్విక్ ఎక్స్పిరేషన్ అన్నమాట. ఇదంతా చేయటం వల్ల మనకి మొత్తము అంటే ఎప్పుడైతే మనకి హైపోథాలమస్ అలాగే ప్యాంక్రియాస్ 2 యాక్టివ్ గా ఉంటాయో అప్పుడు దేహం అంతా బాగుంటుంది. ఇది బాగా చేయడానికి మనకి ఈ కపాలభాతి అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇవన్నీ యోగ చికిత్సల కిందకు వస్తాయి. థెరప్టిక్ యోగా అంటాము. అంటే ఇప్పుడు సపరేట్ గా దానికి పీజీ డిప్లొమా, ఎంఎస్సి థెరప్టిక్ యోగా కూడా మనకి కొన్ని యూనివర్సిటీస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి స్పెషలైజేషన్ కింద. కాబట్టి ఈ యోగా థెరపీ వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పేరు పెట్టిన రోగము, పేరు పెట్టని రోగము, స్కాన్లలో దొరికింది, దొరకంది, ఎంఆర్ఐ స్కాన్స్ వీటిలో చాలా వాటికి దొరకవు. అలాగే ల్యాబొరేటరీ టెస్టుల్లో దొరికింది, దొరకంది, వేటికైనా కూడా మనకి యోగ చికిత్సలు అనేవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే శౌచక్రియలు అంటే మనకి మట్టి కట్లు, మట్టి పట్టీలు, తొట్టి స్నానాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు మనకి ఒక 50-60 సంవత్సరాల కిందట ఇది సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ విధానాలన్నీ తెలుసు. చేసుకున్న వాళ్ళు ఎంతో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండేవారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి శౌచక్రియల్లోకి వస్తాయి. అలాగే ఉపచార విధులు అంటే సంవాహన చికిత్స అంటారు, మసాజ్ థెరపీ అంటారు. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మనకి వాత పిత్త కఫాల దోషాల వల్ల మనకు అనేక రుగ్మతలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకి స్కాన్లలో అన్ని దొరకట్లేదు. ఒకప్పుడు నాడీ పరిజ్ఞానంతో వాతం ఎక్కువ ఉందా, పిత్తం ఎక్కువ ఉందా, కఫం ఎక్కువ ఉందా అని డిసైడ్ చేసి దానికి అనుగుణంగా మనకి ఉపచార విధులు చేసేవారు. కాబట్టి ఇవన్నీ తిరిగి మనం నేర్చుకుని ఇదంతా గనక మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, ఎవరి కుటుంబ ఆరోగ్యాన్ని వాళ్ళు పరీక్షించుకుంటూ సమాజంలో మెరుగైన ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం సృష్టించగలుగుతాము. మేడం, ఇప్పుడే మీరు చెప్పారు మెరుగైన సమాజానికి మెరుగైన ఆరోగ్యం దోహదపడుతుంది అంటారు. అట్ ద సేమ్ టైం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే నానుడు ఎప్పటి నుంచో ఉంది. సో వైద్యం కన్నా నివారణ నయమని.
ప్రకృతి యోగా సంజీవని ఆశ్రమం ద్వారా ఆల్రెడీ మీరు ఇప్పుడు మీరు తెలియజేసిన సేవలు అందిస్తున్నారు మేడం. సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ న్యాచురోపతికి ఆదరణ ఎలా ఉంది మేడం? ప్రపంచంలో అన్ని దేశాల్లో నేచురోపతి అనేది అది వాళ్ళ జీవన శైలిలో ఒక భాగంగా ఉంది. అన్ని దేశాల్లో ఏ దేశానికి సంబంధించినటువంటి సహజ వైద్యాన్ని మనం ప్రకృతి వైద్యం అంటున్నాము. ప్రతి దేశంలో అక్కడ శీతోష్ణ స్థితి పరిస్థితులకి, అలాగే అక్కడ పండే కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెక్స్చర్, వీటన్నింటినీ బట్టి ప్రతి దేశంలోనూ ఎవరి సహజ వైద్యము, ఎవరి న్యాచురల్ మెడిసిన్ వాళ్ళకు ఉంది. అయితే దీన్ని స్టాండర్డైజ్ చేయడానికి మనకేంటంటే మన దగ్గర చరకుడు, సుశ్రుతుడు ఎట్లాగైతే మనకి పాటుపడ్డారో సహజ వైద్యం అంటే పంచభూతాలతో మనం వైద్యం చేసుకుంటూ అవసరమైన చోట మూలికలు వాడుకుంటూ మరి ఉపవాస చికిత్సలు అంటారు. ఇవన్నీ కూడా మనకేంటంటే ఈ శౌచక్రియల్లోకి వస్తాయి. మరి ఈ సహజ వైద్యం అనేది ఏంటంటే మనకి జంతువులు కూడా చూడండి, కుక్కలు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ వాటికి ఆరోగ్యం బాగలేనప్పుడు గరిక తిని అవి వామిటింగ్ చేసుకుంటాయి. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము. అలాగే అవి లంఘనం ఉంటాయి, వాటికి ఆటోమేటిక్గా అవి లంఘనం ఉంటాయి. అలాగే ఈ సబ్జెక్ట్ ని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేసింది ఎవరంటే కూనే మహాశయుడు. కూనే అనే అతను అలోపతి డాక్టరు. అయితే ఒకసారి అతను ఒక పిల్లికి కాలికి దెబ్బ తగిలితే అది ఏమీ తినకుండా ఒక మట్టి నీటి కుంటలో కాలు పెట్టి పడుకొని అలాగే ఒక వారం రోజులు ఉండటాన్ని అతను చూశాడు. చూసిన తర్వాత నాకు అర్థం కాలేదు, ఇదేంటి మనకి దెబ్బ తగిలితే మనం అన్ని తింటూ ఉంటాం కదా, ఇదేంటి ఏం తినకుండా ఉంది, అసలు ఇది చచ్చిపోతుందో బతుకుతుందా అని చెప్పి గమనించుకుంటూ ఉన్నాడు దాన్ని. అప్పుడు అది ఒక వారం రోజులు అయ్యేసరికి ఆ ఎముక విరిగిన చోట రెస్టోర్ అయింది, మళ్ళీ అది సహజంగా దాని ఫుడ్ అది తీసుకుంటూ వచ్చింది. దాంతో అప్పుడు అతను ఏంటంటే అతని దగ్గరకు వచ్చే పేషెంట్లకి ఈ లంఘనం అనేది సూచించాడు. తర్వాత మట్టిలో అంటే భారతదేశంలో అయితే మనకు మృతికా వైద్యం ఉంది, కానీ జర్మనీ కూనే మహాశయుడిది. అతను ఏంటంటే అప్పుడు ఇంక మట్టి మీద ప్రయోగాలు చేయటం మొదలుపెట్టి తర్వాత అప్పట్లో ఇప్పుడున్నంత ఫాస్ట్ గా ఇంటర్నెట్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ, మెయిల్స్ కానీ లేవు. ఏ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఆ దేశానికి వెళ్ళినటువంటి చరిత్రకారులతో ఆ దేశంలో ఏ వైద్యం జరుగుతుందో చరిత్ర ద్వారా తెలుసుకొని మరి ఇక్కడ గ్రంథాలు తెప్పించుకొని ఎన్నో పుస్తకాలు ఇక్కడ నుంచి తెప్పించుకొని చాలా పరిశోధన చేసి ప్రపంచానికి కూనే మహాశయుడు ఈ నేచురోపతిని బాగా పాపులరైజ్ చేశారు. అయితే భారతదేశంలో మనకేంటంటే 108 వైద్య విధానాలు కలిపితే భారతీయ వైద్యము అంటే ఆయుర్వేదము, ప్రకృతి వైద్యము, యోగ చికిత్సలు, పుష్పాయుర్వేదము, అలాగే మనకి ఆక్యుపంక్చరు, ఆక్యుప్రెషరు అంటే శాలిని శక్తి విధానం అంటారు, శూలిని శక్తి విధానం అంటారు, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, వీటన్నింటికి మన దేశంలో మన చికిత్సలకు మనం పేర్లు పెట్టుకున్నాము. అయస్కాంత చికిత్సలని, సంవాహన చికిత్సలని, అలాగే మనకి జ్వరాలు వస్తే కూడా లంకణం పరమౌషధం అనే లంకణాలు పెట్టించడం కానివ్వండి, ఎంత జ్వరం వచ్చినా కూడా చప్పిడితోనే నయం చేసుకోవటము, వస్తి కర్మలు, ఇవన్నీ మనకి అంటే మనకున్న డిసీజ్ని బట్టి ఆ వస్తి అంటే ఎనీమా అంటారు, అందులో వాడేటటువంటి మూలికల కషాయం అనమాట. మనకున్న స్కిన్ డిసీజెస్ ఉంటే ఒక రకమైనది చేస్తారు. ఇలా రకరకాలు ఎట్లాగైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు సూత్రనేతిలో, జలనేతిలో, అలాగే జలధౌతిలో, వస్త్రధౌతిలో అంటే మనం ఏంటి వ్యక్తికి ఉన్నటువంటి దైహిక స్థితిని బట్టి, దైహిక మానసిక స్థితిని బట్టి ఏ మూలిక వాడాలి అంటే జలధౌతికి నీళ్లలో పసుపు వేయాలా, వసకం వేయాలా, అడ్డసరం ఆకు వేసి కాచాలా, ఇదంతా ఏంటంటే మనకి ఆ వ్యక్తి ఉన్నటువంటి దేహ స్థితి, మానసిక స్థితిని బట్టి ఏ ఆకులు వేసి కషాయాలు కాచాలి అనేది మన పూర్వీకులు నిర్ధారించున్నారు. అలాగే మట్టిలో ఏ రకమైనటువంటి బెరళ్ళు కలపాలి అంటే వేప బెరడు కొంతమందికి మట్టిలో కలిపేసి మడ్ బాత్ చేయిస్తాము. ఇవన్నీ ఏంటంటే వాళ్లకున్న స్థితిని బట్టి మనం వాడేటటువంటి ఈ వృక్ష సంపద అనేది ఉంటుంది. కాబట్టి మనం ఇంతకుముందు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంటే భౌతికమైన ధనము, దేశానికున్న వెల్త్, మానవ వనరులు ఎప్పుడు శక్తివంతంగా పనిచేస్తాయంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మానవ వనరులు పూర్తిగా ఒక దేశ నిర్మాణంలో పూర్తిగా సహకరించగలుగుతారు. కాబట్టి మనకి కనిపించిన వెల్త్ మన ఆరోగ్యం, కనిపించే వెల్త్ భౌతిక సంపద. కాబట్టి మనం ఇప్పుడు అందరికీ భౌతికమైన సంపద పెరిగింది, కనిపించని వెల్త్ ఏదైతే నిజమైన వెల్తో ఆ వెల్త్ తగ్గింది, భౌతిక సంపద పెరిగింది. ఒకప్పుడు మన దేశము జ్ఞానాధారిత దేశము, వ్యవసాయాధారిత దేశము, అన్ని కళలు ఉండేవి, అటవీ సంపద పుష్కలంగా ఉండేది.
అడవుల్లో అన్ని రకాల మూలికలు, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అన్ని పండేవి. కాబట్టి మనం తిరిగి ఏంటంటే మన వృక్ష సంపద పెంచుకోవాలి. అలాగే ఎక్కడెక్కడైతే మనకి మన అవసరాల కోసము, మన ట్రాన్స్పోర్టేషన్ కోసము, రహదారుల కోసము చెట్లు మనం తీసేసాము, అక్కడలో తిరిగి మనం చెట్లు వేసుకోవాలి. అలాగే అడవుల్లో కూడా ఇప్పుడు మనం సుబాబుల్ని లేకపోతే ఇవన్నీ వేస్తున్నాం, సర్వీస్ చెట్లు, ఇవన్నీ కాకుండా ఆ వేస్ట్ ల్యాండ్ లో మనము అవన్నీ వేసుకుంటూ సారవంతమైనటువంటి అడవుల్లో, కొండల్లో ఇవి కొట్టేస్తే సహజమైనటువంటి వృక్షాలు వేళ్ళు లోపల కంటే నాటుకుని ఉంటాయి. కాబట్టి ఒక వర్షాకాలంలో మనం గనక అడవిని స్వచ్ఛంగా వదిలేస్తే ఏమి కొట్టేయకుండా సహజంగా అడవి పెరుగుతుంది. కాబట్టి అడవుల్ని మనం బాగా పెంచుకోవటము, ఇంట్లో కిచెన్ గార్డెన్ చేసుకోవటము, వీలైనంత వరకు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు రావటము, అలాగే ప్రజలందరూ కూడా నా ఆరోగ్యాన్ని నేను సంరక్షించుకోగలను, మన పూర్వీకులు ఈ పనే చేసుకున్నారు, నేను కూడా నా ఆరోగ్యాన్ని, నా కుటుంబ ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి నేను చేయగలిగితే నేను చేస్తాను అనే పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తే మనం ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబాన్ని సృష్టించగలుగుతాము. ఈ అన్ని సేవలు మనకి ఇచ్చేందుకు అనేక మంది ఆరోగ్య శాస్త్ర మేధావులు మన మధ్యలో ఉన్నారు. ఏకీకృత వైద్య విధానం పైన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బాగా ఫోకస్ చేస్తున్నాయి. వీటన్నింటినీ అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ ఏంటంటే ఆహార విజ్ఞానంతో పాటు ఆరోగ్య శాస్త్ర విజ్ఞానాన్ని కూడా చేకూర్చుకోగలిగితే ఆహారమే ఆరోగ్యము, శారీరక దారుఢ్యమే, అలాగే మానసికమైనటువంటి శాస్త్రీయ దృక్పథమే మనకి బలం అనేది మనం అలవాటు చేసుకుంటే, నిరాశ నిస్పృహలు లేకుండా జీవించగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సమర్థవంతంగా దైహిక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలతో బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. మేడం, ఇవాళ రేపు ఎక్కువ మందుల మీద రీసెర్చ్ ఎక్కువ జరుగుతుంది. మందుల మీద జరిగినంత రీసెర్చ్ వ్యాధుల మీద జరగట్లేదని నా భావన కూడా మేడం. పలు శారీరక, మానసిక వైకల్యాలపై పరిశోధన చేయడం ద్వారా మనం ఎలాంటి సత్ఫలితాలు పొందవచ్చు అంటారు మేడం? మనకి ఇప్పుడు 26 డిజబిలిటీస్ ఉన్నాయి. మనకి వికలాంగుల హక్కుల చట్టం ప్రకారము 26 డిజబిలిటీస్ ఉన్నాయి. ఇందులో చాలా వరకు డిజబిలిటీస్ ఏంటంటే ఫిజియలాజికల్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అయితే వాటికి ఆ సమస్య ఐడెంటిఫై చేయంగానే గనక సరైనటువంటి వ్యక్తులు, అంటే ఇప్పుడు మనకి సమగ్ర ఆరోగ్య విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు తక్కువైపోయారు. ఒకప్పుడు మనకి మన గుంటూరులోనే చూసుకుంటే అద్భుతమైనటువంటి సమగ్ర ఆరోగ్య వ్యవస్థ ఉండేది. అంటే డాక్టర్లకి ఎవరికి ఏది చేస్తే మంచిది అనేటటువంటిది తెలుస్తూ ఉండేది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే సమగ్ర వైద్య విజ్ఞాన శాస్త్రాన్ని తిరిగి పునరుద్ధరించాలి. అంటే ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఒక సబ్జెక్టే చదివితే వాళ్ళు 1/4 డాక్టరు, అంటే ఒక్క BHMSA, ఒక్క BAMSA, ఒక్క MBBSA లేదా ఒక్క BNYSA చదివితే వాళ్ళు పూర్తిగా ఒక పేషెంట్కి వైద్యం చేయలేరు. ప్రతి డాక్టర్కి మిగిలిన 3 విధానాల పట్ల ఫండమెంటల్ నాలెడ్జ్ అన్న ఉండగలిగితే వాళ్ళు సంపూర్ణంగా పేషెంట్స్కి ట్రీట్ చేయగలుగుతారు. అందుకనే మనకి ఇప్పుడు ఏంటంటే ఇంటిగ్రల్ అప్రోచ్లో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని చెప్పి, మల్టీ మోడల్ థెరపీస్ అని చెప్పి ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతున్నారు. మన భారతదేశంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, ఇంటిగ్రల్ అప్రోచ్ లో వైద్య వ్యవస్థ ఉండాలని చెప్పి మనకి ఆయుష్మాన్ భారత్ లో కూడా అనేకమైనటువంటి స్కీమ్స్ అనౌన్స్ చేసి మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మనకేంటంటే సమగ్ర వైద్య శాస్త్ర పరిజ్ఞాన వ్యవస్థని తిరిగి మనమందరం కలిసి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వము తన పరిధిలో ఒక్కొక్క జీవో రిలీజ్ చేస్తూ కమిటీస్ వేసి ఏది మంచిది అని అధ్యయనం చేస్తూ ముందుకెళ్తుంది. అయితే ఈ లోపల ఏమవుతుంది, మనకి 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఈ సమగ్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి ఈ పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు మనకి అవైలబిలిటీలో ఉండంగానే మనం ఈ నాడీ శాస్త్రాన్ని తిరిగి పునరుద్ధరించాలి. అలాగే ఆహారమే ఆరోగ్యం అనే కాన్సెప్ట్ పైన ఎంతో మంది పనిచేస్తున్నారు. పచ్చము అపచ్చం అనేది చాలా లోతైన అధ్యయనం చేసి ఏర్పాటు చేసినటువంటి ఒక విజ్ఞాన ఖని పచ్చం భారతదేశంలో. అలాగే అనుపానం అనేది కూడా, అంటే దేంతో ఏది కలిపి వాడాలి ఒక అనారోగ్యం వస్తుంది అనేది, అనుపానాలు పచ్చాలు అనేది చాలా గొప్ప వ్యవస్థ. వీటిపైన ఇప్పుడు మనకి లైఫ్ సైన్సెస్ చదువుకున్న పిల్లలు చాలా మంది ఏంటంటే జాబ్స్ లేక చాలా తిరుగుతున్నారు వాళ్ళు బయట. MSc బయోకెమిస్ట్రీ, MSc బాటనీ, MSc జువాలజీ, MSc మైక్రోబయాలజీ చేసి సరైన ఉపాధి అవకాశం లేకుండా ఎక్కడెక్కడో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఈ లైఫ్ సైన్సెస్ చదివిన పిల్లలందరినీ కూడా మనం ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకి ఈ రీసెర్చ్ సర్వేస్ అప్పగిస్తే
మనం ఏంటంటే అటు శాస్త్రాధ్యయనము, ఇటు పరిశోధన, అలాగే ప్రజలకు ఆరోగ్యము, అలాగే యూత్ అందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ మనం డెవలప్ చేయగలుగుతాము. కాబట్టి సమగ్ర ఆరోగ్య వైద్య విజ్ఞాన వ్యవస్థని మనమందరం కలిసి మన కోసం మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మనకి సమస్య వచ్చినప్పుడే డాక్టర్లు గుర్తుకొస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకే తగ్గిస్తాము, మా చేతిలో ఉన్నంతవరకు మేము చేస్తాము, తర్వాత మేమేం చేయలేము అని ఇది అందరిళ్లలోనూ మనకి అనుభవం. కాబట్టి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయటం కాదు, సమగ్రంగా చేసుకునేటటువంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకునే దిశగా మనందరి దృక్పథం ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడే అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చి మనకి ప్రజలకి అవగాహన కల్పించినందుకు గాను మీకు ధన్యవాదాలు మేడం. నమస్తే అండి.